వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. की तलाश है ना तो कारवां की तलाश है. ధురంధర్ సినిమాలో ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం సెకండ్ పార్ట్లో కొంచెం ఇమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ అంతా వైలెన్స్ అనండి, లేదంటే యాక్షన్ అనండి, లేదంటే మన రివెంజ్ అనండి, ఏదైనా సరే ఇమోషనల్గా ఉన్నప్పుడు మీరు అంటే ఒక డాక్టర్గా జనరల్గా సెన్సిటివ్గా ఉంటారా లేదా అనేది మీరే చెప్పాలి. అంటే సెన్సిటివ్గా అంటే మేము ఎవరికి వైద్యం చేయలేము కాబట్టి కరుకుగా ఉంటామంటారా? ఈ సెన్సిటివిటీ ఈ సినిమాల సెకండ్ పార్ట్లో ఉన్న దాని ఇమోషన్స్ని ఎట్లా మీరు ఫీల్ అయ్యారండి? మీరు డాక్టర్గా ఎలా ఫీల్ అయ్యారని అడిగారు, కానీ కాబట్టి ఒక సినిమాకి వెళ్ళినప్పుడు నేను డాక్టర్ అనేది మర్చిపోతాను. సో ఆ సినిమాని ఒక సినీ ప్రేక్షకుడిలాగా, ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్ లాగే ఆ సినిమాని చూస్తాను. సో నేను ఎమోషనల్ సీన్స్ వస్తే కొన్ని సందర్భాల్లో రియాక్ట్ కూడా అవుతాను అనమాట. కళ్ళలో నీళ్ళు వస్తాయా? కళ్ళలో నీళ్ళు వచ్చినంత పని దురంధర్ చేసింది. ఈ మధ్యకాలంలోనూ లేదా గడిచిన దశాబ్దంలోని ఎప్పుడు ఏ సినిమాలోని కంట్లో నీళ్ళు రాలేదు. కానీ అంటే ఇప్పుడు దురంధర్ 2 గురించి బిగినింగ్లో మీరు అడుగుతున్నారు ప్రశ్న, కానీ నేను లాస్ట్ సీన్కి వెళ్తాను. చిత్రం అయిపోయే ముందు ఇతన్ని ఇండియాకి తీసుకొచ్చేస్తారు. రేపు పొద్దున్న డీబ్రీఫింగ్ ఉంది, నువ్వు అక్కడ ఏం జరిగిందో మొత్తం అందరికీ, ప్రభుత్వానికి, డిపార్ట్మెంట్కి అందరికీ చెప్పాలి అని చెప్పి అజిత్ సన్యాలు అసిస్టెంటు ఇద్దరు చెప్తారు. పొద్దున్న అంతా రెడీ అయిందా డీబ్రీఫింగ్ అంటే ఈ మనిషి ఉండడు. అప్పటికే పారిపోయి తన గాంకి వెళ్తాడనమాట. పఠాన్కోట్లో ఉన్నట్టు చూపించారు మనకి. సో ఆ ఊరికి వెళ్తాడు. ఊరికెళ్ళి తన ఇల్లు ఒక పెద్ద పొలం మధ్యలో ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి కొంచెం దూరంలో ఆగుతాడు. ఆగితే అక్కడ చిన్నపిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. అతని చెల్లెలి పిల్లలు అన్నమాట వాళ్ళు. వాళ్ళ అమ్మేమో ఆ ఇంటినంతా శుభ్రం చేస్తూ ఉంటుంది ఆ గేట్ దగ్గర. అలా చూస్తూ ఉంటాడు ఏం జరుగుతున్నదని చెప్పి. మధ్యలో తలుపు తీసుకుని ఇంట్లోంచి చెల్లెలు కూడా బయటకు వస్తుంది. వాళ్ళ మధ్య వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తల్లితో కూతురు మాట్లాడుతున్నది, పిల్లలతో మాట్లాడుతున్నది, ఆవిడ కూడా ఏవో చెప్తున్నది. ఇవంతా చూస్తున్నాడు. అంటే తనకి ఏం జరిగిందో తెలుసు. తను లేని జీవితానికి వాళ్ళు అలవాటు పడిపోయారనమాట. ఇప్పుడు తను కానీ వెళ్ళాడంటే తను ఉన్నాడో లేడో అన్నది వాళ్ళు ఏమనుకుంటున్నారని తనకు తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్తే వాళ్ళు బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. దానిలో ఒక సమతుల్యతని పోగొడతానేమో అన్న ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తానని చెప్పి తనకు అనిపించి తను అక్కడే ఉండిపోతాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ సన్నివేశం నిజంగా చూసి తీరాల్సిన సన్నివేశం. అసలు నేను చాలా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యాను అనమాట. అసలు దురంధర్ లాంటి సినిమా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళును, నేను దురంధర్ 2 చూడగానే నేను ఫేస్బుక్లో రివ్యూ పెడితే నా నీస్ ఒకళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి హౌ ఈస్ ది వైలెన్స్ ఇన్ ది మూవీ అని రాసింది. అంటే అందరూ దురంధర్ అంటే వైలెన్స్ అని చెప్పి ఒక అభిప్రాయం కూడా ఉంది అందరిలోనే. వైలెన్స్ ఎక్కువ చూడగలమా చూడలేమా అని చెప్పి. అలాంటి సినిమాలో ఇటువంటి సన్నివేశం క్రియేట్ చేయాలని, దాన్ని మనకి చూపించాలి అన్నది, అది కూడా ఆదిత్యధర్ క్లాస్, అది రియల్ క్లాస్. అది నన్ను చాలా ఎమోషనల్గా రియాక్ట్ చేయించింది. వాళ్ళు కలిస్తే బాగుండాలి, మనం చాలాసేపు చూస్తారేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ అది అలా కలపకుండా, అలా అసలు ఆదిత్యధర్ ఆ విధంగా ఎన్నో కలవాలి అనుకుంటున్నవి కలపకుండా ఎన్నో చేశాడు. కానీ ప్రాక్టికల్గా దట్ ఈస్ కరెక్ట్. అసలు యాలీన్ అని చెప్పి అతని భార్య, జమీల్ పొలిటీషియన్ తాలూకు కూతురు అనమాట. ఆ భార్యతో అన్యోన్యంగానే ఉంటారు ఇద్దరు. ఆ అమ్మాయే ఇతనితో ప్రేమలో పడింది, పెళ్ళయింది, అదంతా అయింది. కానీ ఇతను ఇండియన్ ఏజెంట్ అని తెలిసిన తర్వాత, నువ్వు నా దేశానికే నువ్వు ఎగనిస్ట్గా పనిచేస్తున్నావు అని తెలిసిన తర్వాత నీతో నేను సహచర్యం చేయలేను అని చెప్పేస్తుంది. ప్రాక్టికల్గా మాట్లాడుతుంది, చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతుంది. దానికి అతను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనం ఇలా విడిపోవడమే మంచిది, ఎందుకంటే నా పనిని నేను చేయాలి, నా పని నేను చేస్తూ ఉంటే నీతో నేను ఇంకా సహచర్యంలో ఉండలేను
అంచేత నేను వెళ్ళిపోవాలంటాడు. అలాగే వాళ్ళిద్దరిని కూడా విడదీశాడు, అవును, తన ఫ్యామిలీ నుంచి కూడా విడదీశాడు అనమాట. రియలిస్టిక్గా అనిపిస్తుంది. చాలా చాలా రియలిస్టిక్గా అనమాట. అయితే ఇప్పుడు నేను ఒకటి అనుకుంటా, ఇది ఎప్పుడు ఏంటంటే, ఇప్పుడు రణ్వీర్ సింగ్ ఇందులో యాక్షన్ చూసిన తర్వాత చాలా బాగుంది అనేది చాలా చిన్న మాట. అయితే మామూలుగా అదే కెమెరా వాడతారు, అదే లైట్ బాయ్స్ ఉంటారు, అదే డైరెక్టర్లు లాంటి వాళ్ళు ఉంటారు, స్క్రిప్ట్ అయినా అంతా అదే ఉన్నా కూడా అదే నటుడు చాలా సినిమాల్లో చేసిన నటుడికి ఫెయిల్ అనే ఒక పేరు వచ్చినా కొన్నిట్లలో మాత్రం అబ్బా అని మనం అంటాం. అలాగే చాలామంది సినిమాలకు చెప్తాను, చాలా సినిమాల్లో ఫెయిల్ అయిన వాళ్ళు కొన్ని సినిమాలలో సక్సెస్ కింద కనిపిస్తారు. సేమ్ కెమెరానే పెడతాం మనం. దానికి నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, ఒక డైరెక్టర్ వల్ల మాత్రమే ఇది సాధ్యం. దాన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు? ఇంకో సినిమాలో ఎందుకు అతను ఫెయిల్ ఆర్టిస్ట్ అని పేరు ఎందుకు వచ్చింది? దానికి నేను అంటే దీనికి ఒక విధంగా చెప్తాను. చాలామంది డైరెక్టర్లు ఒక సినిమా తీస్తున్నప్పుడు అందులో తను క్రియేట్ చేసిన ప్రొటగనిస్ట్ అనొచ్చు, ఒక ప్రధాన పాత్రధారి, ఒక పెద్ద స్టార్ని తీసుకుంటారనమాట. తీసుకున్న తర్వాత ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, ఈ స్టార్కి ఎటువంటి అభిమానులు ఉన్నారు, ఆ అభిమానులు ఈ స్టార్ నుంచి ఏం కోరుకుంటారు అని అలాంటి సన్నివేశాలు ఆ చిత్రంలో క్రియేట్ చేస్తారనమాట. అవి క్రియేట్ చేసిన కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే, ప్రేక్షకులకి అందులో స్టార్ ఉండొచ్చు కానీ స్టార్ నచ్చవచ్చు, కానీ కథ కొంతైనా లేకపోతే వాళ్ళు సహించలేరు ప్రేక్షకులు. దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. రీసెంట్గా బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు హీరో చిత్రం ఒకటి వస్తే దాన్ని సోమవారం నాడే రిజెక్ట్ చేశారు జనం విపరీతంగా. దానికి తీవ్రమైన నష్టాలు వచ్చాయని కూడా అంటున్నారు. అంచేత అలా క్రియేట్ చేసి రణ్వీర్ సింగ్తో తీసిన ముందు సినిమా ఏమో జస్టిఫై అవ్వలేదు, రిజెక్ట్ చేయిస్తారనమాట. కానీ ఈ సినిమాలో అలా జరగలేదు. మీరు అడిగిన ప్రశ్నలోని అంటే ఒక ఫెయిల్ అయిపోయిన హీరో, ఒక దర్శకుడి బాధ్యత, అదే హీరో 50 కోట్ల హీరో 1000 కోట్ల సినిమా చేశాడు అంటే అదే దర్శకుడి వల్ల దీనివల్ల అన్న ప్రశ్నకి ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, అంటే స్టార్ని తీసుకుని స్టార్ ప్రధాన పాత్రధారిగా స్టార్ గురించి కథనం జరిపినవి సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అన్నమాట. ఇంకొక కారణం ఏంటంటే, దీనికి ఇంకో ఉదాహరణ, ఈ చిత్రానికి క్యాస్టింగ్ డైరెక్టర్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ముఖేష్ చాబ్రా అన్న ఆయన క్యాస్టింగ్ డైరెక్టర్ ఈ చిత్రానికి. ఆదిత్యధారు అతన్ని తీసుకుని, నాకు ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి, దీనికి నువ్వు ఏ నటుడు ఉండాలి అని చెప్పాలి అని చెప్పి అతనికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చట. అతన్ని ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే అతను చెప్పాడు, ఒక పాత్రకి ఒక నటుడిని ఇంకొక దర్శకుడికి ఈయన సజెస్ట్ చేసేట. సజెస్ట్ చేసి అతను మంచి నటుడే, కానీ డైరెక్టరు కొంత షూటింగ్ అయిన తర్వాత ముఖేష్ చాబ్రాకి ఫోన్ చేసి, ఈ నటుడు నాకు సూట్ అవ్వడు, ఈ రోల్ చేయలేడు, తీసిమని చెప్పేట. సరే ముఖేష్ చాబ్రా ఏమని, తీసేయగలవా అంటే ముఖేష్ చాబ్రా కూడా నేనేదో నా పాటలు నేను పడతాను అని చెప్పి నీకు ఇంకో సినిమాలో ఛాన్స్ ఇస్తానులే అని చెప్పి చెప్పేట. అదే నటుడిని ఇంకో చిత్రానికి ఇంకో దర్శకుడితో ముఖేష్ చాబ్రా రికమెండ్ చేసేట. ఆ చిత్రం బంపర్ హిట్ అవడమే కాకుండా అందులో ఈ నటుడు బ్రహ్మాండమైన నటన ప్రదర్శించేట. ఇది ముఖేష్ చాబ్రావే ఎగ్జాంపుల్గా చెప్పాడు. అంటే పేరు చెప్పకూడదా? నటుడి పేరు ఆ నటుడి పేరు చెప్పలేదు, ఆయనే చెప్పలేదు, మీరు చెప్పట్లేదు అనుకుంటా. లేదు, ఆ నటుడి పేరు చెప్పలేదు. అక్కడేమో మళ్ళీ ఏ దర్శకుడు అయితే అతన్ని రిజెక్ట్ చేశాడో అతను అడిగేట చూసి, అరే ఇతనే కదా నువ్వు రికమెండ్ చేసేవు నా సినిమాలో ఒక పాత్రకి అంటే, అవును మీరే కదా అతన్ని రిజెక్ట్ చేశారు, ఇది నాకు పనికిరాడని, చూడండి ఆ సినిమా ఏమో ఇతని వల్లే హిట్ అవుతున్నది అని చెప్పేట. సో అది నటుడిలో లోపం అని చెప్పి చెప్పలేము. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ముఖేష్ చాబ్రా చెప్పింది. ఇది నటుడిలో లోపం కాదు, కొంతవరకు రచయిత, కొంతవరకు దర్శకుడు, కొంతవరకు స్క్రీన్ ప్లే దర్శకుడే రాస్తే, అదే కథనం రాసిన వాళ్ళు, ఆ మాటలు రాసిన వాళ్ళు. అంటే ఈ రోజుల్లో ఏంటంటే బాడీ లాంగ్వేజ్ని పట్టే సంభాషణలు రాయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో సంభాషణలు రాసేవాళ్ళు, కథనం, తర్వాత ఈ నటుడి తాలూకు క్యాపబిలిటీ అన్నీ కలిస్తేనే ఇది క్లిక్ అవుతుందన్నమాట. మహానటుడు అయినంత మాత్రాన ఇది అవ్వదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే,
ప్రేమాభిషేకం అనే సినిమా తెలుగులో విపరీతంగా ఆడింది. అలాగా అసలు ఆడుతుందని 1 year ఆడింది. 1 year ఇంకా ఎక్కువ అదే minimum చెప్తున్నాను. ప్రతి కేంద్రంలోనే ఆడిస్తుంది అది. అదే సినిమాని కమల్ హాసన్తో తీశారు తమిళంలో. అది అట్టర్ ఫ్లాప్ అయింది. నాగేశ్వరరావు కన్నా కమల్ హాసన్ బెటర్ మంచి artist నటుడా మరి. కాదా అంటే అది అసలు అలాంటి కంపారిజనే అనవసరం. కమల్ హాసన్కు ఉన్న వెరైటీ అది చాలా బ్రహ్మాండమైన వెరైటీ. అన్డౌటెడ్గా ఆయన బెస్ట్. అంటే మరి దానికి రీజన్ చెప్పలేము అనమాట. కమల్ హాసన్ని పెట్టి ప్రేమాభిషేకం ఎలా ఫెయిల్ అయిందంటే చెప్పలేము. అది సరే, బాగుంది ఇది. అంటే ఎందుకన్నానంటే ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు కమల్ హాసన్ ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి, విశ్వనాథ్ గారి సినిమాలో ఆయన కనిపించిన విధానం వేరు. వాళ్ళిద్దరు కాంబినేషన్ తోటి సినిమాలు హిట్ అయ్యేవి. అలాగే ఒక్కొక్క ఇప్పుడు చిరంజీవి గారు అంత కమర్షియల్ ఆర్టిస్ట్ అయ్యి ఉండి కూడా విశ్వనాథ్ గారి సినిమాలో చాలా మామూలు పాత్ర వేస్తాడు. ఆయన అలా వాళ్ళు క్లిక్ అయ్యారు ఆ కాంబినేషన్లో. అందుకని నేను డైరెక్టర్ అన్నాను. కాకపోతే మీరు చెప్పినట్టుగా ఆ ఎగ్జాంపుల్తో కూడా డైరెక్టర్ అని చెప్పడానికి వీల్లేదు ఇప్పుడైతే. అన్నీ కలిస్తే కానీ అది అవ్వదు. కరెక్ట్ అండి. ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ మనకి ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి లింక్ చేసేటప్పుడు, ఫస్ట్ పార్ట్లో కాందహార్ ఇన్సిడెంట్తో చూపించినప్పుడు లోపలికి వెళ్ళి అజిత్ సన్యాలు మీకు భయం లేదు, రేపటికల్లా మీరు హాయిగా ఉంటారని చెప్పానని, అది కళ్ళు గంతలు విప్పేయండి, డోర్స్ తెరుచుకోండి అని విమానంలోకి వెళ్ళి మాట్లాడాడు ఆయన అని చెప్పి భారత్ మాతాకి జై అంటే వాళ్ళు ఏమనరు. కాసేపటికి చూస్తే మనకి పక్క నుంచి ఇలాగా గన్ రావడం మనకు కనిపిస్తుంది. అంటే ఎదురుగుండా వాళ్ళకే కనిపిస్తుంది కదా. దీని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్లో మీరు అబ్జర్వ్ చేశారా? అది దీని కంటిన్యూషన్ సెకండ్ పార్ట్లో అది హైజాకింగ్కి ఎవరైతే కారణమో అతనే దొరికిపోతాడు. దొరికిపోయినప్పుడు మన హంజా అది అజిత్ సన్యాల్కి వీడియో పంపిస్తాడనమాట. వీడియో పంపించినప్పుడు అజిత్ సన్యాలే ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఆ వ్యక్తితో మాట్లాడతాడు, ఇప్పుడు చెప్పు భారత్ మాతాకి జై చెప్తే నిన్ను వదిలేస్తాను అన్న ఫీలింగ్ వాడికి తెప్పిస్తాడు. వాడు 2 చేతులు పెట్టి ఎత్తి దండం పెడతాడు అనమాట. సో అలాంటి లింకులు చాలా ఉన్నాయి. ఇదే పార్ట్ 1కి 2కి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మనం బాహుబలి 1 తీసిన 2 ఏళ్లకు కానీ బాహుబలి 2 రాలేదు. పెద్ద గ్యాప్ వచ్చింది. ఈ సినిమా ఏంటంటే దురంధర్ 1 ఇంకా కొన్ని బొంబాయిలో ఇంకా ఆడుతున్నదట పార్ట్ 1 కొన్ని థియేటర్లలో. ఆ పార్ట్ 1 ఆడుతున్న సమయంలోనే పార్ట్ 2 వచ్చేసింది. తర్వాత పార్ట్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది కాబట్టి పార్ట్ 1 ఓటీటీలో కూడా అవైలబుల్గా ఉంది. సో జనము ఇమీడియట్గా కనెక్ట్ అవుతున్నారు. అప్పుడు ఎప్పుడో 2 ఏళ్ల కిందట చూసింది మనకి ఎంత బాహుబలైనా మనకు గుర్తుండకపోవచ్చు అనమాట. వీళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉందన్నమాట. కంటిన్యూటీ గుర్తుండిపోయింది. అలా అయితే 12 వారాల గ్యాప్లోనో 14 వారాల గ్యాప్లోనో సినిమాని రిలీజ్ చేసాడు. చేయడం వల్ల ఏముందంటే అది ఇంకా మర్చిపోలేదు జనం. సో దానికి రిలేట్ అయ్యి ఆ సీన్ వచ్చినప్పుడు జనం చప్పట్లు కొడుతున్నారు. కరెక్ట్ అండి ఆ మాట. అందులోని మళ్ళీ లాస్ట్ సీన్లో మీకు గుర్తుండే ఉంటుంది, అజిత్ సన్యాల్తో మాట్లాడినప్పుడే, ఫస్ట్ ఆ పాత్ర పేరు నాకు గుర్తులేదు కానీ వచ్చినప్పుడు వాళ్ళు విష్ చేయడం సలాం అలైకుం అంటారు అన్నారు. వెళ్ళే ముందర నమస్కారం పెట్టి వెళ్తాడు. అది అబ్జర్వ్ చేసే ఉంటారు కదా. అలా ఎలా చెప్పించగలిగి ఉంటాడు అంటారు వాళ్ళ చేత? అంటే చిన్న క్లారిఫై, మనకి చాలా చిన్న ఇన్సిడెంట్లా ఉంటుంది చూడడానికి. అది సినిమాటిక్గా రాయించింది, అందులో డౌట్ ఏం లేదు. అక్కడ జరిగింది అనటం లేదు, మనం మంచి తప్పట్లు కొట్టించాలి కదా. అంతే. అలాంటి క్లిక్స్ ఏవో పెట్టుకోకపోతే లాభం లేదనమాట. అది కమర్షియల్ గిమ్మిక్ అనుకో. కరెక్ట్ అండి. అది నిజమే. దానికి మనం ఒక ఎమోషన్ ఫీల్ అవుతాం. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్లో మీరు చూసినంత వరకు మీకు బాగా కొన్ని చోట్ల ఈ డైలాగ్స్ నచ్చాయి, ఈ ఎమోషన్ నచ్చింది అనే ఒక 2-3 ఇన్సిడెంట్స్ చెప్పండి. నాకు నచ్చిన ఇన్సిడెంట్ ఏంటంటే ఆలంబాయ్ ఉంటాడు. అంటే ఇతను మొదట ఆ ఏరియాలో ఎంటర్ అయిన తర్వాత ఎవరినైతే మీట్ అవుతాడో అతను జ్యూస్ సెంటర్ ఒకటి రన్ చేస్తూ ఉంటాడు అనమాట. దూద్ సోడా అంటూ ఉంటాడు. అక్కడికి వెళ్తూ ఉంటాడు. అతనే ఇతనికి కొన్ని సందేశాలు అవి కూడా తనకి తెలిసిన వివరాలని ఇతనికి అందిస్తూ ఉంటాడు ఇన్ఫార్మర్ లాగా. దాన్ని బట్టి హంజా తన నెక్స్ట్ ప్లాన్ ఏంటని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. సో ఒక సందర్భంలో తన బ్రదర్ ఇన్ లా, హంజా తాలూకు బ్రదర్ ఇన్ లావే ఈ డ్రగ్స్ అవన్నీ కన్వే చేయడానికి అక్కడికి వచ్చినట్టు ఇతనికి తారసపడతాడు. అది హంజా ఇంట్లోనే ఒక పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీలో ఈ జ్యూస్ సెంటర్ ఆలం కూడా ఉంటాడు. ఈ బాత్రూమ్కి వెళ్తూ హంజాని అక్కడికి రమ్మంటాడు అనమాట. ఎవరు? వీడి ఫ్రెండే. వెనకాల నన్ను గుర్తుపట్టలేదని అనుకుంటాడు కూడా అతను.
హంజా ఏమనుకుంటాడంటే తనను గుర్తుపట్టలేదు అనుకుంటాడు. అక్కడికి వెళ్ళగానే వాడు జెస్సీ అంటాడు. అవును. జెస్సీ అనగానే వీడికి తెలిసిపోతుంది అనమాట. అయితే నువ్వు ఇక్కడ ఇండియన్ ఏజెంట్లా పనిచేస్తున్నావు, నేను వాళ్ళకి చెప్పేస్తాను అని చెప్పి అంటాడు. వాళ్ళిద్దరికీ ఒక సంఘర్షణ అవుతుంది. ఆ సంఘర్షణలో వాడు చచ్చిపోతాడు. ఆ చచ్చిపోయిన ఆ సీన్ ఎలాగ అందులోంచి బయటపడాలి అని చెప్పి జస్కీరతో అదే హంజా ఆలోచిస్తున్న సమయంలో ఈ జ్యూస్ సెంటర్ ఆలము బాత్రూంలోకి వెళ్తాడు. బాత్రూంలోకి వెళ్ళి అక్కడ తనకి ఒక గాజు పెంకు దొరుకుతుంది. దాన్ని ముఖం మీద పెట్టి గీసేసుకుంటూ ఉంటాడు. ఏంటి ఇలా చేస్తున్నావు అని చెప్పి హంజా అడుగుతాడు. అడిగితే నేను मैं बरेली का पॉकेट मार हूँ, आज देश के लिए शहीद हो रहा हूँ, तो बाहर निकल అంటాడు. అంటే నేను బరేలీలో జేబు దొంగని, ఈరోజు నా దేశం కోసం నేను నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను, నువ్వు బయటికి వెళ్ళిపో అంటాడు. ఆ సన్నివేశంలో తను చంపేయాల్సి వస్తుందన్నమాట. అయితే దీనికి ఒక కనెక్ట్ కూడా ఉంది. అదేంటంటే మనకి దురంధర్ 2 బిగినింగ్లోనే జస్కీరత్ తాలూకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అంటే ఈ ఇండియన్ ఏజెంట్గా సెలెక్ట్ అవ్వకముందు అతని ఫ్యామిలీ ఏంటి, అతని ఫ్యామిలీ ఎటువంటి సంఘర్షణకి లోనైంది, ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ ఫ్యామిలీని ఎలాగ టార్చర్ పెట్టాడని చూపిస్తాడు. అదంతా ఆ కథని ఆలంకి చెప్పినట్టు మనకు చూపించి, నీకు కూడా ఇలాంటి కథ ఉంటే చెప్పు అని అడుగుతాడు. అడిగితే నాకు కూడా కథ ఉంది, కానీ సమయం వచ్చినప్పుడు చెప్తాను అంటాడు. ఆ సమయం వచ్చినప్పుడు చెప్పడం అన్నది ఒక్క లైన్లో ముగించేస్తాడు. मैं बरेली का पॉकेट मार हूँ, आज देश के लिए शहीद हो रहा हूँ. ఇది నా కథ అని అది చాలా బ్రహ్మాండంగా అనిపించింది అన్నమాట. అంటే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఆలంబాయి అనే పాత్ర చాలా చిన్న పాత్ర. అవును, కానీ చాలా స్ట్రాంగ్. అటువంటి చిన్న పాత్రను కూడా మనం ఇంటికి వచ్చాక గుర్తు చేసుకునేట్టు చేశాడు. 2-3 సందర్భాలు ఇలాంటివి క్రియేట్ చేసి, అలాగే ఎన్నో క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. కానీ అది నిజంగానే ఆ ఇమోషన్ పెట్టడం కానీ అట్లా మీరు ఈ కంటిన్యూటీలో ఒక్కటి నాకు ఎప్పుడు ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే, సినిమాల్లో మనం అప్పుడప్పుడు ఎడిటింగ్ ఫాల్ట్ అంటూ ఉంటాం. 3:30 గంటలు అది, 4:30 గంటలు ఇది, 8 గంటల సినిమా. ఎక్కడ ఎడిటింగ్ ఫాల్ట్ రాలేదు, కంటిన్యూటీ దెబ్బతినలేదు అసలు ఎక్కడాను. అంటే ఎంత పకడ్బందీగా ఎంతకాలం ప్లాన్ చేశాడో తెలియదు. ఒకప్పుడు మనకి కేవీ రెడ్డి గారి గురించి చెప్పేవారు, మొత్తం అంతా స్క్రిప్ట్ రాసుకుంటే కానీ, అంటే మొత్తం అంతా రాసుకుంటే కానీ సినిమాకి మొదలయ్యేది కాదు, వన్స్ రాశాడంటే అక్షరం కూడా మార్చేవారు కాదని కేవీ రెడ్డి గారి గురించి మనం ఫస్ట్లో వాళ్ళ గురించి చెప్పుకున్నాం. ఇది చూస్తే ఇంకొక చోట చూడండి, ఇప్పుడు మీరు చెప్పిన దాని కంటిన్యూషన్, ఫోటో కాల్చటం తల్లిదండ్రుల నుంచి వచ్చేసేటప్పుడు ఫ్యామిలీ ఫోటో, అది కూడా ఒకసారి చెప్పండి. ఎందుకంటే తను ఎటు పక్కన ఉన్నాడు అటు నుంచి కాల్చుకుంటూ వస్తాడు. అది ఇక్కడి నుంచి ఏజెంట్గా తను వెళ్ళిపోతున్నప్పుడు తన ఫ్యామిలీ ఫోటోని తీసుకుని ఆ ఫోటో కాల్చేస్తున్నట్టు చూపిస్తాడు. అంటే ఇంకా తన థాట్స్ కానీ ఏవి కానీ ఫ్యామిలీ గురించి ఆలోచించవు. తను ఏ పర్పస్ మీద ఆ దేశానికి వెళ్తున్నాడో ఆ పర్పస్ గురించి ఆలోచిస్తాడు, ఆ లక్ష్యం కోసమే పనిచేస్తాడు అన్నది మనకి చూపించడానికి అది నిదర్శనాలలో చూపించాడు. అలాగే చివరిలో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత తన భార్య పిల్లడు, తనకి కొడుకు కూడా ఉంటాడు, జయాన్నో ఏదో అతని పేరు చెప్తారు. ఆ భార్య కొడుకు వాళ్ళతో ఉన్న ఫోటో ఉంటుందన్నమాట. ఆ ఫోటోని కాల్చేస్తాడు. అంటే ఇంకా తన లైఫ్లో వాళ్ళు లేనట్టే అని చెప్పి. సో ఇది కూడా అంటే తన మానసికంగా తను ఎలా పరివర్తన చెందుతున్నాడు, తను ముందు లక్ష్యాన్ని ఎలాగా చేరుకోవాలనుకుంటున్నాడు అన్నది మనకు నిదర్శనంగా చూపించడానికి ఈ సన్నివేశాలు వాడుకున్నాడు అనమాట. చాలా అది పర్ఫెక్ట్గా, అంటే ఎంత బాగా ఆలోచించారో అనిపించి మనకు అనిపిస్తుంది. అయితే ఇంకొకటి, ఒక ఫిలిం క్రిటిక్స్ మాట్లాడారు అనడానికి వర్మగారు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఒకటి, ఇది కల్పిత గాథ అయి ఉండొచ్చు కదా, మీరు ఇది ఒరిజినల్ అని ఎలా నమ్ముతారు అని అడిగారు, ఆర్జీవీని అడిగారు. అంటే అది అతని నేరేషన్లో నాకు నమ్మకం కుదిరింది అని ఒక మంచి సమాధానం చెప్పారు. అలాగే మీరు ఇప్పుడు ఇది కల్పిత గాథ అనుకుంటున్నారా, వాళ్ళు బేస్డ్ ఆన్ సమ్ న్యాచురల్ అంటే ఒరిజినల్ ఇన్సిడెంట్స్ అని పెడుతున్నారు అనుకోండి, ఇందులో మీకు ఇది పూర్తిగా వాస్తవం అయి ఉంటుంది అనుకుంటున్నారా, కొంత కల్పిత గాథ, అసలు మొత్తమే కల్పితం అంటారా? కాదు, ఇప్పుడు ఆదిత్యధర్ ఈ సినిమా మీద ఒక 6 ఏళ్ళు పనిచేశాడు అని చెప్పారు, ఈ కథ మీదను ఈ స్క్రిప్ట్ మీదను. అయితే తను కాందహార్లో జరిగిన హైజాకింగ్ డ్రామా మనం అందరం చూసినదే అనమాట. అది జరిగిన ఇన్సిడెంటే.
పార్లమెంట్ కూడా మనం పార్లమెంట్లో జరిగిన అటాక్ కూడా మనం చూసిన ఇన్సిడెంటే. 26 బొంబాయి తాజ్ హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం చూసినదే. డిమానిటైజేషన్ కూడా మనం చూసినదే. సో ఈ 4 నిజంగా జరిగిన చరిత్రలో జరిగిన ఇన్సిడెంట్స్ని తీసుకున్నాడు. తీసుకుని వీటన్నిటికీ కూడా మూలం మన శత్రు దేశమైన పాకిస్తాన్లో ఉన్నది అని చెప్పి క్రియేట్ చేసుకున్నాడు. చేసుకుని వాటిని లింక్ చేస్తూ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి పాకిస్తాన్లోనే ఈ కథ అంతా జరిగినట్టు పాకిస్తాన్ తాలూకు సిటీలని మనకి క్రియేట్ చేసి ఒక సినిమాగా చూపించాడు. చూపించింది ఏంటి, ఇప్పుడు కొంత ఏదో ఇప్పుడు సురేష్ కొచ్చాటిల్ గారు కూడా ఆయన ఈ సినిమాలో ఇది ఒకడిని బిహేడ్ చేసి దాన్ని ఆ తలని కాలుతో తంతున్న దృశ్యం ఉంది కదా, అలాంటిది నిజంగానే జరిగిందంటారు అని కూడా ఆయన చెప్పారనమాట. అలా కొన్ని జరిగి ఉండొచ్చు, కొన్ని జరిగిందా జరగలేదా అనేది పక్కన పెడితే ఈ 4ని తీసుకుని ఈ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి పాకిస్తాన్ని బ్యాక్గ్రౌండ్గా తీసుకుని పాకిస్తాన్నే క్రియేట్ చేసి అక్కడే కథ నడిపి అది నిజము అని చెప్పి మనం నమ్మేట్టు చేశాడు. అది కూడా ఆదిత్యధర్ తాలూకు గొప్పతనమే. నమ్మేట్టు చేయడం అదే మాట చెప్పారు. సేమ్ వర్మగారు మీరు అదే చెప్పారు, సేమ్ డైలాగ్. అయితే ఈ సినిమా గురించి ఎప్పుడు భారతదేశానికి సంబంధించి ఇలా పాకిస్తాన్ గురించి సినిమా వచ్చినా ఒక వర్గం వాళ్ళు ఉంటారు మన దగ్గర. ఇది హిందుత్వం మీద కావాలని తీయించుకున్న సినిమా, నరేంద్ర మోడీ గారు తన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం తీయించుకున్న సినిమా, ఇలాంటి వాదనలు మాట్లాడతారు. ఎప్పుడైనా ఒక తీసినప్పుడు పాజిటివ్ నెగిటివ్స్ 2 వస్తాయి. ఇలాంటి వాదనలతోటి మీరు ఏకీభవిస్తారా? అలాంటి వాదనతో నేను ఏకీభవించనండి. ఎందుకంటే ఆదిత్యధర్కి అలాంటి పొలిటికల్ లీనియేజీ లేదు. అంటే ఇంకోటి, ఆదిత్యధర్ ఈ సినిమాని ప్రభుత్వం కోసం తీశాడు, మోడీ గారిని కూడా చూపిస్తారు కదా, మోడీ గారిని చూపించాడంటే ఆ సందర్భంలో 2014లో ఆయన అయ్యాడు అని పాకిస్తాన్ వాళ్ళు చూస్తున్నారు. అదే, అవును, పాకిస్తాన్ వాళ్ళు చూస్తున్నారు అనమాట. అంచేత దాన్ని మనకు చూపించాడు అంతే. అంతేగాని మోడీ గారిని చూపించినంత వల్ల మోడీ గారు ఇలాంటి కథను నువ్వు క్రియేట్ చేయని అడిగినట్టు కాదు. అది కాకుండా ఆదిత్యధర్ ఇంతకుముందు ఉరీది సర్జికల్ స్ట్రైక్ తీశాడు. సర్జికల్ స్ట్రైక్ నిజంగా జరిగింది, దాన్ని బేస్ చేసుకునే ఉరీ తీశాడు. తర్వాత ఆర్టికల్ 370కి ఆదిత్యధర్ డైరెక్టర్ కాదు, కానీ ఆర్టికల్ 370కి ఆదిత్యధర్ రైటర్. సో ఆయనకి ఆదిత్యధర్ ఏంటంటే జరిగిన భారతదేశ చరిత్రలో జరుగుతున్న ఇన్సిడెంట్లన్నీ ఫాలో అవుతున్నాడు. తను ఒక క్రియేటివ్ మైండ్ ఉంది. సో వాటిని తీసుకుని జనాల్ని, ఎక్కువ మంది జనాల్ని ఆకర్షించడానికి ఏమేమి హంగులు అందులో పెట్టాలో ఆ విధంగా దాన్ని సినిమా రూపం ఒకటి ఇచ్చి సినిమాగా తీసేయడం అనుకోవాలి. అంతేగాని అది అబ్సల్యూట్లీ బేస్లెస్ అనిపిస్తుంది, ప్రభుత్వమే ఇలాంటి ఇచ్చేసిందని. అది కొందరు అన్నమాటే చెప్తున్నాను అందుకని. అయితే ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదే హిందుత్వాన్ని ఇలా ప్రబోధం చేయడానికి ఇలా తీశారు అనుకుంటే, మనకి తెలుగులో అఖండ సినిమా వచ్చింది. ఆ అఖండ సినిమానేమో మోడీ గారికి ఇవాళ చూపిస్తున్నారు. ఇవాళ మోడీ గారు, తర్వాత మిగతా బీజేపీ మంత్రులు వాళ్ళు అందరూ చూస్తున్నారు అని కూడా చెప్పారు. మరి అలాగే వీళ్ళకి ఆదిత్యధర్ దీన్ని తీసుకెళ్ళి ఒకవేళ వాళ్ళే చూపించుంటే పార్లమెంట్లో వీళ్ళందరికీ చూపించినట్టు, ఇంకెక్కడ విజ్ఞాన భవన్లో చూపించినట్టు జరిగి ఉండాలి కదా. అలాంటిది ఏమీ జరగలేదు. ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరు దురంధర్ గురించి మాట్లాడటమే లేదు, ప్రజలే మాట్లాడుతున్నారు. అవును. తర్వాత ఇంకొకటి 2, ఒకటి విన్న విషయం, ఒకటి నా సందేహం. ఇప్పుడు మీరు డిమానిటైజేషన్కి ఒక కారణం పాకిస్తాన్ అని చెప్పారు, కానీ నేను విన్నంత వరకు అప్పుడు మనకి గవర్నర్గా ఉన్న రఘురామరాజన్ గారు, ఆర్బీఐ గవర్నర్, డిమానిటైజేషన్ ఆయన తిరస్కరించారు, వద్దు అని అన్నారు. అంటే ఒక గవర్నర్ స్థాయి ఆయన వద్దన్నారు అంటే తర్వాత డిమానిటైజేషన్ ఫెయిల్ అయిందనే మాటలు వచ్చాయి. ఇది మనం వినడమే కానీ ఇది వాస్తవం అని ఎవరని చెప్పలేం. ఇదొక పాయింట్. రెండోది, ఇతను ఒకళ్ళని చంపినప్పుడు ఇతను చొక్కా మీద ఇట్లాగా ఎర్రటి హస్తం రక్తపు మరకపడి ఉంటుంది. ఒకళ్ళు మరి అబ్జర్వ్ చేశారు, అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అది కాంగ్రెస్ వాళ్ళని హస్తం గుర్తు వాళ్ళ వల్ల ఇలా జరిగింది అని చెప్పడం కోసం చేతి ముద్ర వేశారు అని ఒక మాట వచ్చింది. ఇది ఈకలు పీకడం అంటారా, వాస్తవం అంటారా? అంటే ఎవరు ఊహలు వాళ్ళు ఊహించేసుకుంటారు కదా. ఎందుకు మన రాజకీయ నాయకులే ఎన్నో ప్రసంగాల్లో
అక్కడ ఫేక్ కరెన్సీ మనకి నేపాల్ ద్వారా వస్తున్నదని, ఆ ఫేక్ కరెన్సీ ఇక్కడ పలానా చోట ప్రింట్ అవుతున్నదని, అది రావడానికి దానికి ఒక బ్లాక్ వాళ్ళకి వచ్చిందని, అది కారణము ఒకానొక కాలంలో ఉన్న ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక మంత్రి అని చెప్పి ఇంతకుముందు చర్చలు జరిగాయి, మీడియాలో కూడా రాశారు. సో అది నిజమో కాదో అన్నది అప్రస్తుతం అయినా కూడా దాన్నే మూలంగా చేసుకుని ఇతను సినిమాలో వాడుకొని ఉండొచ్చు కదా. సో అది ప్రజల్లో ఆల్రెడీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి వల్ల జరిగింది కాబట్టి ఆ హస్తాన్ని అక్కడ చూపించి ఉండొచ్చు కూడా. సో దాన్ని సినిమాటిక్గా తీసుకుని వదిలేయవచ్చు. అంతేగాని ఆదిత్యధర్ ఏమో ఇవాళ బీజేపీ పరంగా ఈ చిత్రాన్ని తీసేయడనో లేకపోతే కాంగ్రెస్ పరంగా కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పడం అనేది, మనం అవకాశవాదులు వాటిని మీడియాలో ఇలా చర్చిస్తున్నారు తప్పితే నేనైతే అనుకోవట్లేదు అది ఆ విధంగా అటువంటి బేస్ ఒకటి ఉన్నది అని చెప్పి. అలా అంటే రావడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే ఇన్ని జరిగాయి, వాళ్ళే వీళ్ళని రానిచ్చారు అనే ఒక మాట అయితే తరచుగా ఈ మధ్యన బాగా వస్తుంది. ఈయన వచ్చిన తర్వాతే స్టేబుల్ అయిందని అంటున్నారు. సరే, అదే పక్కన పెడదాం. ఇంకా ఈ సినిమాలో మీకు సెకండ్ పార్ట్లో మీరు ఇంకా ఇమోషనల్గా ఫీల్ అయిన డైలాగ్స్ ఏమైనా చెప్పండి. ఏమో డైలాగ్స్ పరంగా అయితే ఆలంబాయ్ డైలాగే తప్పితే ఇంకోటి నేను ఎమోషనల్గా ఫీల్ అయింది ఏంటంటే, ఇక్బాల్ ఉంటాడు, ఐఎస్ఐ ఏజెంట్ అనమాట. ఇక్బాల్ తాలూకు ఫాదర్ అతనేమో ఎప్పుడు 1971 వార్లో నేను అది చేశాను ఇది చేశాను అని చెప్తూ ఉంటాడు. ఆ వార్లో ఆయన బ్రిగేడియర్గా ఉంటాడనమాట. చివరికి వచ్చేసరికి ఆ ఫాదర్ డైలాగుల్ని అవి సహించలేకపోతాడు ఇక్బాల్. సో ఆ ఫాదర్నే చంపేయాల్సిన సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయితే ఆ ఫాదర్ తాలూకు నాలికను పట్టుకుంటాడు. అది నేను చాలా రియాక్ట్ అయ్యాను అనమాట. ఈ నాలికతోనే నువ్వు ఎన్నో అబద్ధాలు చెప్పావు, నేను ఆ రోజుల్లో అంతమందిని రేప్ చేశాను, ఎంతమందిని రేప్ చేశాను, అది ఇది అని చెప్పి నువ్వు ఎన్నో అబద్ధాలు చెప్పావు. అసలు నువ్వు ఇంట్లోనేమో నా తల్లికి కానీ నా చెల్లెలకు కానీ నువ్వు గౌరవమే ఇవ్వలేదు అని చెప్పి, అది నేను చాలా ఎమోషనల్గా రియాక్ట్ అయ్యాను. అసలు డైరెక్టర్ ఈ పరంగా ఎలా ఆలోచించాడని, అంటే ఈ నాలికతో నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పావు కాబట్టి ఆ నాలికనే నేను హింస పెడతాను అన్నట్టు దాన్ని పట్టుకొని ఇప్పుడు చెప్పు అని చెప్పి హింస పెడతాడు అనమాట. దానికి నేను చాలా రియాక్ట్ అయ్యాను అనమాట. అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు బ్రిగేడియర్గా పనిచేశారని, అలాగే ఎస్పీ చౌదరి అస్లాం అది చౌదరి అనేది కూడా పెడుతున్నారు కదా, అందుకని సంజయ్ దత్ ఇలాగా అందరూ వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని అంటే ఒక దేశాన్ని రక్షించవలసిన పదవుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూను వీళ్ళే దేశానికి వ్యతిరేకంగా పనిచేయడం అనేది సాధారణంగా జరుగుతుందంటారు ఏ దేశంలో అయినా? దానిలో సందేహమే లేదు. అది ఏ దేశమైనా జరుగుతుంది. పాకిస్తాన్ అనే కాదు, అదే అడుగుతాను, ఏ దేశమైనా కాదు. అంటే దానికి వాళ్ళకి కొన్ని ప్రలోభాలు ఉంటాయి. ఆ ప్రలోభాలు కూడా అక్కడ చూపించాడు. ఆ అస్లం చౌదరి మరి అక్కడ పాలిటీషియన్ అయిన జమీల్తోనేమో మీటింగుల్లో ఉంటూ ఉంటాడు. అది అంచేత అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, దానికేమీ ఇది లేదు. తర్వాత ఇంకొకటి, దీని ఇప్పుడు బలూచి అనే పదం కానీ ఇంతకుముందర మనకి చాలా తక్కువ మందికి తెలిసిన పదం లారీ పదము, ఈ రెండు పదాలు ఈ సినిమా ద్వారా ఎక్కువగా ప్రచారంలోకి వెళ్ళాయని ఒకటి. తర్వాత లారీ గురించి మనం కొంచెం సెర్చ్ చేస్తే అక్కడ ఫుట్బాల్ ప్లేయర్స్ ఎక్కువ ఉండేవాళ్ళని దాని గురించి ఉంది. అయితే దాని గురించి కాకుండా ఇప్పుడు అంత ఒరిజినల్గా మనం నిజంగానే ఆ ఊళ్ళోకి వెళ్ళినంతగా వాళ్ళు సెట్స్ క్రియేట్ చేశారు. ఇంత సెట్స్ క్రియేట్ చేయడానికి వీళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళి ఉండాలి కదా ఒకసారి, లేకపోతే ఊహించుకుని వేసేస్తారండి? లేదు, అక్కడి నుంచి వీళ్ళు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. ఫోటోలు అవి వీళ్ళకి అందరికీ కాంటాక్ట్స్ ఉంటాయి అక్కడ. వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రాంతం తాలూకు ఫోటోలు అవి తెప్పించుకుంటారు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా వీళ్ళు బ్యాంకాక్లో క్రియేట్ చేస్తారు. బ్యాంకాక్లోనే వేస్తారు. అవును. అయితే ఇప్పుడు ఇంకొకటి, మళ్ళీ మీరు అన్నారు చూసారా అక్షయ్ ఖన్నాని చూడడానికి వెళ్తున్నాము అన్నారు అనేది, ఈ సినిమాలో మీరు ఇతన్ని రణ్వీర్ సింగ్ని ఇష్టపడ్డారా, అక్షయ్ ఖన్నాని ఇష్టపడ్డారా, సంజయ్ దత్ని ఇష్టపడ్డారా? యాక్షన్ పరంగా అసలు వీళ్ళని ఇష్టపడ్డాను అని చెప్పడం ఒక సాహసం అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయారు. అక్షయ్ ఖన్నా విషయం చెప్పాలి అంటే, షోలే వచ్చినప్పుడు గబ్బర్ సింగ్ అని చెప్పి ఒక అమ్జద్ ఖాన్ని విలన్గా చిత్రీకరించి
అమ్జద్ ఖాన్ పేరు మర్చిపోయి గబ్బర్ సినిమాలో సింగ్ విలన్ అనేసాం. ఎవరంటే గబ్బర్ సింగ్ అవును, అనేవారు. కరెక్ట్ అండి. అమ్జద్ ఖాన్ పేరు మర్చిపోయి అలాగా అక్షయ్ ఖన్నా పేరు మర్చిపోయి అందరూ రెహమాన్ డెకాయిట్ అని. అవును. అసలు ఇందులో విచిత్రం ఏంటంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత రణ్వీర్ సింగ్ అని కానీ లేకపోతే అనట్లేదు అర్జున్ రాంపాల్ అని కానీ సంజయ్ దత్ అని కానీ అనడం లేదు. వాళ్ళు క్యారెక్టర్లు ఏం పేర్లు ఉన్నాయో ఆ పేర్లతోనే అందరూ మాట్లాడుతున్నారు అనమాట. అంత పాపులర్ అయింది ఇది. అందుకే రామ్ గోపాల్ వర్మ కూడా షోలే తర్వాత ఇదే అని చెప్పి ఆ కంపారిజన్ కూడా అందుకే తీసుకొచ్చాడు. ఎందుకంటే షోలే 50 ఏళ్ళు అయిపోయినా కూడా ఇప్పుడు కూడా అందరూ జై అంటే ఎవరో తెలుసు, వీరు అంటే తెలుసు, బసంతి అంటే తెలుసు, ఠాకూర్ సంజీవ్ కుమార్. ఇప్పుడు అంటే మీరు ఇట్లా అన్నారు ఇప్పుడు పేర్లతోటని, కానీ శంకరాభరణం వచ్చిన కొత్తల్లో కూడా ఆయన శంకరశాస్త్రి గారు, స్వాతి సినిమా వచ్చినప్పుడు సుహాసిని అనలే స్వాతి అన్నారు. ఇవన్నీ కూడా కొన్ని ఎస్టాబ్లిష్ అవుతాయి. అయితే అది ఊరికే అప్రస్తుతం అనుకోండి. మళ్ళీ ఈ సినిమా గురించి వర్మ మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిత్యధర్ కూడా అంత ప్రమోట్ చేసుకున్నాడో లేదో తెలియదు, కానీ అంగుళం ఈయన చాలా చక్కగా అనలైజ్ చేస్తున్నారు. అయితే కొంతమంది అనే విమర్శ ఏంటంటే ఆయనకి పని పాట లేదు కాబట్టి ఖాళీగా కూర్చున్నాడు కాబట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు అంటున్నాడు. కానీ మీరు ఫిలిం క్రిటిక్గా కాబట్టి మాట్లాడుతున్నారు. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్ ఆయన. ఇప్పటికి ఆయన సినిమాలు సరిగ్గా తీయకపోయినా రామ్ గోపాల్ వర్మ అంటే డైరెక్టర్స్ అందరికీ ఒక గౌరవం. ఈవెన్ ఆదిత్య సార్ కూడా ఏం చెప్పాడు, నేను శివాకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యానని చెప్పాడు ఆయన. మీకు కొంత టేకింగ్ చూసినప్పుడు శివ సినిమా గుర్తొచ్చిందా లేదా? కొన్ని టేకింగ్స్ సందుల్లో తీయడము, కెమెరా పుచ్చుకు పరిగెత్తడము. అంతేకాదు శివ సినిమాలో ఒక స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా మనకి హీరో అంటే వాడు ఎంతమందినైనా కొట్టేస్తాడు, వాడికి భయం ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో వాడిని పడేసినా వాడు బయటపడిపోతాడు అనమాట. నేను ఫస్ట్ టైము శివ సినిమా చూసినప్పుడు నాకు స్ట్రైకింగ్గా అనిపించినది ఏంటంటే అందులో హీరో వాడు వల్నరబుల్ అని ఫీల్ అవుతాడు. అవును. వాడు మూవ్ అవ్వడం కూడా, వాడు ఎప్పుడు కారులో వచ్చినా కూడా వాడి ముందో కారు ఉంటుంది, వెనకో కారు ఉంటుంది, మధ్యనున్న కారులో వీడితో పాటు వీడి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు అనమాట, చుట్టూరా ఉంటారు. అంటే వాడు వల్నరబుల్ అని వాడికి తెలుసు, అంచేత వాడు అలా మూవ్ అయ్యాడు అనమాట. వాడు ఈజ్ నాట్ ఏ బిగ్ హీరో కాదనమాట. అలాగే మళ్ళీ వాడు ఒక సందర్భంలో శివలోనే వాడి ఇంటికి వెళ్ళి మురళీమోహన్కి వాళ్ళకి చెప్తాడనమాట, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అంటాడు. ఎందుకంటే మన పాత సినిమాల్లో ఏంటంటే హీరోకి ఏదైనా ఇది చేసుకోవాలంటే హీరోకి వెంటనే ఫోన్ వస్తుంది. అక్కడ వాడి ఇంట్లో వాళ్ళ అమ్మకోనో లేకపోతే వాళ్ళ భార్యకో పిల్లలకో ఒక తుపాకీ పెట్టి ఒక విలన్ ఉంటాడు, ఇక్కడ వీడు లొంగిపోతాడు. అలాంటిది లేకుండా వీడేమో తప్పించుకోవాలి అని చెప్పి వీళ్ళ మీద అటాక్ వస్తుందని ఊహించి వాళ్ళందరినీ ఫ్యామిలీని వేరే చోటకి మార్చేస్తాడనమాట. ఇలాంటి సన్నివేశాలు దురంధర్లో కూడా ఉన్నాయన్నమాట. అది ఆదిత్యధరే చెప్పాడు అనమాట. శివ చూసిన తర్వాతే నేను ఫస్ట్ టైం ఇన్స్పైర్ అయ్యాను ఇలాంటి సినిమా తీయాలి అని చెప్పి. అయితే ఇప్పుడు వర్మ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు తను తీయబోయే సిండికేట్ సినిమా గురించి నాకు ఇప్పుడు సినిమా తీయాలంటే భయంగా ఉంది అన్నారు. దురంధర్ చూసిన తర్వాత నేను ఎందుకు కాదు అని అంటున్నారు ఆయన. ఒక మంచి బెంచ్ మార్క్ వచ్చిన డైరెక్టర్ అలా మాట్లాడడం మీకు అది ఎట్లా అనిపిస్తుందండి? డైరెక్టర్లందరికీ నేను అనుకోవడం ఏంటంటే ఒక సాచురేషన్ పాయింట్ వస్తుందండి. అంటే ఒక బ్రహ్మాండమైన సినిమా తీస్తారు, అది ప్రజలు ఒప్పుకోవచ్చు, దానికి అవార్డ్స్ వచ్చి దానికి విపరీతమైన కలెక్షన్స్ వచ్చి దాని తర్వాత సినిమాలు ఆ స్థాయికి అందుకోలేకపోతాయి, తర్వాత డీజనరేట్ అవుతారు. ఈ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ కూడా ఒక ఎగ్జాంపులే, తమిళంలో తీసుకుంటే మణిరత్నం కూడా ఒక ఎగ్జాంపుల్. అసలు రీసెంట్గా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ అయితే అది మణిరత్నం తీసిన సినిమావే అనిపించలేదు. సో నాకేమనిపిస్తుందంటే వాళ్ళ క్రియేటివిటీ ఒక సాచురేషన్ పాయింట్ రీచ్ అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళు జనరేషన్స్ ఒక 3 జనరేషన్లు అయిపోతున్నాయి అనమాట వాళ్ళ ఎంట్రీ టైం దగ్గర నుంచి. కరెంట్ జనరేషన్కి వాళ్ళు అడాప్ట్ అవ్వట్లేదు. అలాగే కమర్షియల్గా తీసుకుంటే శంకర్ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాడు. అసలు శంకర్ తీస్తే చాలు అనుకున్నారు. మొన్న శంకర్ తీసిన గేమ్ చేంజర్ అటువంటి పరాభవనామ సంవత్సరం రాకుండానే వచ్చింది. సో అది నేను అనుకోవడం ఏంటంటే ఒక డైరెక్టరు కానీ ఒక రైటర్కి కానీ ఒక క్రియేటివిటీ సాచురేషన్ పాయింట్ రీచ్ అయిన తర్వాత ప్రాబబ్లీ డిక్లైనే ఉంటుంది. వాళ్ళని దాంతోనే గుర్తుపెట్టుకోవాలి అంటే వాళ్ళు దాని తర్వాత రిటైర్ అయిపోతేనే బాగుంటుంది, జడ్జెస్ అయిపోతే బాగుంటుందేమో, లేకపోతే కోచెస్ అయిపోతే బాగుంటుంది. బాగుంది మాట.
ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పడానికి కంక్లూజన్లో ముందర ఒక మాట, మళ్ళీ వర్మ గారిని ఎందుకు రిఫర్ చేస్తున్నానంటే ఈ సినిమాని భుజాల మీద వేసుకుని మరి ఆయన విపరీతంగా మాట్లాడుతున్నారు. ఇంతవరకు నేను నా సత్య సినిమా బాగుంది, సర్కార్ బాగుంది, శివ బాగుంది అనుకున్నాను నేను. ఇప్పుడు ఆ సినిమాలు ఏవి నాకు నచ్చలేదు, ధురంధర్ మాత్రమే నచ్చుతోంది నాకు అని చెప్పి ఒక మంచి ఇంటర్నేషనల్గా పేరు తెచ్చుకున్న, ఎంత అనుకున్నా ఇంటెలిజెంట్గా మాట్లాడతారు ఆయన. సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ కూడా టూ ఇంటెలిజెంట్ అదందరం యాక్సెప్ట్ చేస్తాం. అలా మాట్లాడిన అంటే దాని గురించి ఒక కంక్లూజన్ ఇచ్చినట్టుగా మీరు కూడా ఈ సినిమా గురించి కంక్లూజన్ ఎలా ఇస్తారు? కదలకుండా 4.5 గంటలు కూర్చోబెట్టింది సినిమా గురించి. 4.5 గంటలు కాదు, ఇది మొత్తం 8. 444 నిమిషాలు. ఈ మధ్య నేను అది కరెక్టో కాదో తెలీదు, ఒక వెబ్సైట్లో చదివాను, హాంకాంగ్లో దీన్ని 7.5 గంటలు 8 గంటలు నాన్ స్టాప్గా ప్రదర్శిస్తారని, 3 ఇంటర్వెల్స్ ఇస్తారని చెప్పారు. అది నిజమో కాదో తెలియదు, 2 పార్ట్లు కలిపి 8 గంటలు దీన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్పింది ఏంటంటే యాక్చువల్గా 444 నిమిషాలట, ఇంకా మనకి చూపించనేది 2 గంటల పోర్షన్ ఉందట, ఇంకా అది కూడా కలిపేసి ఒక 11 గంటల సినిమా మనకి ఇచ్చేట్టున్నారు అనమాట వాళ్ళు, ఒక హాఫ్ డే అనమాట. అయితే నేను అనుకున్నది ఏంటంటే దురంధర్ కానీ దురంధర్ 2 కానీ ఒకసారి చూస్తే, దురంధర్ రివెంజ్ కానీ మనం ఒకసారి చూస్తే మనకి సంతృప్తిగా ఉండదు. దాన్ని రెండోసారి కానీ మూడోసారి కానీ థియేటర్కి వెళ్ళి చూడాలంటే థియేటర్కి వెళ్ళి చూడొచ్చు, లేకపోతే ఓటీటీలో వస్తే ఓటీటీలో చూడొచ్చు. మీరు రెండోసారి మూడోసారి చూసిన తర్వాత మనం ఏది ఇంట్లో ఆవకాయను పెట్టుకుని దాన్ని జాడీలో వేసిన తర్వాత బాగా ఊరిన తర్వాత ఎలా ఉంటుందో దురంధర్ సినిమా అలా ఉంటుందని నా అభిప్రాయం. సినిమాలు నచ్చిన వాళ్ళందరూ కూడా, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అని నచ్చిన వాళ్ళందరూ కూడా చూడాల్సిన సినిమా. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్లు, వాళ్ళు నటులు కానీ నటీమణులు కానీ తర్వాత సాంకేతిక నిపుణులు కానీ 24 క్రాఫ్ట్స్ అంటూ ఉంటారు. ఈ 24 క్రాఫ్ట్ల వాళ్ళు దురంధర్ సినిమాకి వెళ్ళి వాళ్ళ క్రాఫ్ట్ ఆ సినిమాలో ఆదిత్యధర్ ఏ విధంగా ఉపయోగించుకున్నాడు, ఆ సినిమాని ఇంత బ్రహ్మాండంగా ఎలా తీయగలిగాడు అనేది నేర్చుకోవడం. ఈ మధ్యనే నేను ఎవరో చెప్తే విన్నాను, మాట్లాడుతున్నప్పుడు అన్నారనమాట, దురంధర్ ఈజ్ నాట్ ఏ ఫిల్మ్, ఇట్ ఈజ్ ఏ కేస్ స్టడీ అని చెప్పి. అంటే కేస్ స్టడీ అంటే దీన్ని ఏదో విద్యాలయంలో పెట్టి, అంటే ఫిలిమ్స్కి ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ అవి కూడా ఉన్నాయి, ఒక విద్యాలయంలో పెట్టి ఇది కేస్ స్టడీ లాగా చెప్పి దీని మీద ప్రశ్నలు వేయడం, తర్వాత స్టూడెంట్లు దీన్ని ఏ విధంగా ఈ సన్నివేశాలకి వాటికి ఎలా స్పందిస్తారని చూడడము, అలాగా ఒక కేస్ స్టడీగా దీన్ని విద్యాలయాల్లో వాడుకోవచ్చు అని చెప్పి కూడా ఎవరో అన్నారనమాట. అంతకు మించిన ఒక కాంప్లిమెంట్ ట్రిబ్యూట్ ఈ సినిమాకి ఇంకెవరు ఇవ్వలేరు. దీనికి అవార్డ్స్ వచ్చినా రాకపోయినా మనం ఈ ప్రేక్షకులు ఇచ్చిన రివార్డ్స్ చాలు. ఆదిత్యధర్ షుడ్ మేక్ అనదర్ దురంధర్. అమ్మో, మళ్ళీ ఇంకో దురంధర్ అంటున్నారా? ఇది డాక్టర్ కమలాకర్ గారు, అంటే కల్నల్ డాక్టర్ కమలాకర్ గారు, అంటే ఒక డాక్టర్గాను ఒక కల్నల్గాను. అందుకనే మనం అడిగింది ఆయన్ని ఒక కల్నల్గా మాట్లాడమన్నాం, అంతకంటే కూడా ఒక ఫిలిం క్రిటిక్గా. అంటే ఎంతసేపు వైద్యం చేస్తూ అలా ఉండే కంటే కూడా కాసేపు ఎంటర్టైన్మెంట్ అని అనుకున్నా కూడా ఒక ఫిలిం క్రిటిక్గా ఎంత చక్కగా, అంటే ఒక పర్ఫెక్ట్గా దానిని అనలైజ్ చేశారు. ఇది అంటే చిన్న విన్నపం ఈ ఇంటర్వ్యూ ద్వారా, సినిమా గురించి విమర్శించేవాళ్ళు, విమర్శ అంటే సినిమాని అనలైజ్ చేసేవాళ్ళు కొంచెం పాజిటివ్గా అనలైజ్ చేసి ఎవరి మసాలా వాళ్ళు పొయ్యకుండా ఈ సినిమాలో ఉన్న గొప్పతనాన్ని ఆదిత్యధర్ని మెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. की तलाश है ना तो कारवां की तलाश है. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.